రామారావుకి ఇద్దరు తమ్ముళ్ళు. అతనికి తులసితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అందరూ వేరువేరు కాపురాలు పెట్టారు. రామారావు, అతని ఒక తమ్ముడు మాత్రం పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. తల్లిదండ్రులు ఇద్దరూ తమ్ముడి దగ్గర ఉండేవారు. రామారావు ఒక గవర్నమెంట్ ఉద్యోగి. అతనికి ఇద్దరు మగపిల్లలు. అతనికి చాలా కోపం ఎక్కువ. అందుకే ఇద్దరి పిల్లలకి తల్లితోనే చనువు ఎక్కువ. వారి పేర్లు అజయ్, విజయ్. భర్త గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా తులసి ఇంట్లో ఖాళీగా ఉండకుండా పాల వ్యాపారం చేస్తూ తనకంటూ ఒక సంపాదన ఉండేలా చేసుకునేది. ఇలా వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఉద్యోగాల కోసమని హైదరాబాద్ వెళ్ళిపోయారు. బంధువుల పెళ్లి ఉండటంతో తులసి ప్రక్క ఊరికి వెళ్ళింది. రాత్రి బాగా చీకటి పడటంతో తెలిసిన వాళ్ళ బైక్లో ఇంటికి బయలుదేరింది. స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ అదుపు తప్పి తులసి కింద వెనక్కి పడిపోవడం వల్ల తలకి బలంగా గాయం అవటం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వార్త తెలియగానే తల్లే ప్రపంచంగా బ్రతుకుతున్న వారి జీవితంలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. రోజులు త్వరగా గడుస్తున్నాయి. 11 నెలల సంవత్సరీకం రానే వచ్చింది. రామారావు తన ఇద్దరు పిల్లలతో 11 నెలల కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. కార్యక్రమం జరిగిన కొన్ని రోజులకే రామారావు రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ దానికి ససేమిరా ఒప్పుకోలేదు. పిల్లలు కానీ తన తమ్ముళ్ళు కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. కానీ తను ఎవరి మాట వినిపించుకోలేదు. తనే ఉద్యోగం చేసే చోట ఎవరో చెప్పారని ఇంట్లో వాళ్ళు, తల్లి, తండ్రి, పిల్లలు రాకపోయినా ఒక్కడే అమ్మాయిని చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. అమ్మాయి సరోజకి కూడా అప్పటికే పెళ్ళై 4 సంవత్సరాలైంది. భర్త వదిలేశాడు. పిల్లలు లేరు. అన్ని విషయాలు స్వయంగా మాట్లాడుకొని సంబంధం ఖాయం చేసుకొని వస్తుండగా అదుపు తప్పి బైక్ నుండి కింద పడ్డాడు. కాలు విరిగింది. కాలు విరిగిన అతనికి తన తల్లి, తమ్ముడి భార్య వండి సేవలు చేసి 6 నెలలకు కోలుకునేలా చేశారు. కోలుకున్న తర్వాత పెళ్ళి వద్దు అని వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పారు. కానీ చిన్నపిల్లాడిలా పెళ్ళి కావాలి అని మంకుపట్టు పట్టి సరోజను పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత పెద్ద కొడుకు అజయ్కి పెళ్లి చేశారు. అజయ్, విజయ్ కూడా మెల్లగా అందరూ చెప్పడంతో తండ్రి మీద ఎంత కోపం ఉన్నా తమాయించుకొని పొడి పొడిగా మాట్లాడేవారు. 6 నెలల తర్వాత చిన్న అబ్బాయి విజయ్కి కూడా రామారావు తమ్ముడి వాళ్ళు వివాహం చేశారు. ఇద్దరి కొడుకుల పెళ్లికి రామారావు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అజయ్, విజయ్ వారి ఉద్యోగాలు చేసుకొని వచ్చిన జీతాలతోనే పెళ్లిళ్లు చేసుకున్నారు. కొద్ది రోజులకు అజయ్ భార్య నెల తప్పడంతో తనకు వాంతులు మొదలై నీరసంగా ఉందని తనకు తోడుగా ఉండమని సరోజని పిలిపించారు. తను వెళ్ళిన కొద్ది రోజులకి సరోజకు కూడా ఒంట్లో అసలు బాగుండేది కాదు. దాంతో అజయ్ అటు భార్యకు ఇటు పిన్నికి సేవలు చెయ్యలేక ఒక సైడు ఉద్యోగం చూసుకోలేక తన తండ్రికి కాల్ చేసి పిన్నిని తీసుకువెళ్ళమని చెప్పాడు. రామారావు వచ్చి సరోజను తన వెంట ఊరికి తీసుకువచ్చాడు. ఇక్కడికి వచ్చాక కూడా తను బాగలేక పడుకోవడంతో రామారావు తమ్ముడి భార్య ఏమైంది అని అడిగింది. కానీ వారి దగ్గర నుండి ఎటువంటి సమాధానం లేదు. సరోజ ఆరోగ్యం పూర్తిగా బాగలేకపోవడంతో పుట్టింటి వాళ్ళు వచ్చి తనను ఊరికి తీసుకువెళ్ళిపోయారు. తను వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే సరోజ కూడా తల్లి కాబోతుంది అని. ఆ విషయం తెలిసి అజయ్, విజయ్ అలాగే రామారావు తమ్ముడు వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అతని వయస్సు 50 సంవత్సరముల పైమాటే. 2 కొడుకులు ఉన్నారు. ఈ వయసులో నీకు పిల్లలు అవసరమా అని ప్రశ్నించారు. రామారావు పెద్ద కొడుకు అజయ్ రామారావుకు ఫోన్ చేసి ఈ వయసులో పిల్లలు ఎందుకు, పిన్నిని అబార్షన్ చేయించుకోమను. ఒకవేళ నువ్వు ఉన్నా లేకున్నా
పిన్నిని మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని నచ్చచెప్పాడు. నేను పిల్లల్ని కని నువ్వు ఈ వయసులో పిల్లల్ని కంటే అసలు బాగుండదు అని చెప్పాడు. కానీ రామారావు పిల్లలు కావాలి అని కొడుకులతో కొట్లాడి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. రామారావు అలా వెళ్ళిపోయిన తర్వాత పెద్దలు అందరూ కలిసి ఈ పిల్లలకు అన్యాయం జరగకూడదు, తల్లి చనిపోయి ఆల్రెడీ అన్యాయం జరిగింది, ఇక వీరికి ఎలాంటి అన్యాయం జరగకూడదని ఇంటిని పిల్లల పేరు మీదికి రాయించారు. కానీ రామారావు వచ్చి ఈ ఇల్లు తనది అని కొట్లాటకు దిగాడు. దాంతో పిల్లలు ఇది మా తల్లి తన సంపాదనతో కొన్నది, నీకు హక్కు లేదు అని కరాఖండిగా చెప్పారు. ఆ ఇంటిని తులసమ్మ పాల వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతో కొన్నది. తన తమ్ముళ్ళ మీద తల్లిదండ్రుల మీద కోపంతో ఊగిపోయాడు. ఎందుకంటే పిల్లలకు ఇవన్నీ మీరే చెప్పి నా మీద పోట్లాడేటట్లు చేస్తున్నారు అని. అలా అందరితో కొట్లాడి వెళ్ళినవాడు మళ్ళీ ఎప్పుడూ తిరిగి ఇంటికి రాలేదు. అలా వెళ్ళిన రామారావుకి పాప పుట్టింది. ఇక అజయ్కేమో బాబు పుట్టాడు. తండ్రి కొడుకు ఒకేసారి తండ్రులు అయ్యారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. రామారావుకి ఉద్యోగ విరమణ చేసే సమయం వచ్చింది. బాగున్నప్పుడు పెన్షన్ డబ్బులను కొడుకులు ఇద్దరికీ చెరొక భాగం, తనకి ఒక భాగం, మొత్తం 3 భాగాలు చేస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు కొడుకులతో కొట్లాడాడని తన ఉద్యోగ విరమణ చేస్తున్న విషయం కూడా చెప్పలేదు. రామారావు తరపు బంధువులను ఎవరినీ పిలవకుండా సరోజ తరపు బంధువులను, తన ఆఫీసు స్టాఫ్ను మాత్రమే పిలిచి గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్ద కొడుకు అజయ్ వెళ్ళి పెన్షన్ గురించి అడిగాడు. అప్పుడు రామారావు నేను మీకు ఏమీ ఇవ్వను అని మొహం మీద చెప్పేశాడు. వీళ్ళు ఇలాగే అడుగుతూ ఉన్నారని వీరి మీద కోపాన్ని తన కూతురు అయిన 5 ఏళ్ల పాపను అందరి ముందు కోపంతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. పాప ఒక్కటే ఏడుపు. ఆ పాప ఏడుపు విని అందరూ ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి రామారావు జీవితంలో ఏం జరుగుతుందో కొడుకులకు కానీ, కొడుకుల జీవితంలో ఏం జరుగుతుంది అనేది రామారావుకు కానీ తెలియలేదు. తమ్ముళ్ళతో, తల్లిదండ్రులతో కూడా పూర్తిగా మాటలు మానేశాడు రామారావు. ఎవరికి నచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు. అజయ్కి ఇంకొక బాబు, విజయ్కి పాప బాబు కూడా పుట్టారు. కానీ రామారావు చూడటానికి వెళ్ళలేదు. వాళ్ళ గురించి ఆలోచించడం పూర్తిగా మానేసి తను స్వార్థంగా తన బ్రతుకు తాను బ్రతుకుతున్నాడు. చూశారుగా, తులసి చావు వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరికి బాధ కలగటమే కాకుండా అందరి జీవితాలు చిన్నాభిన్నం అయ్యేలా చేసింది. కథ మొత్తం విన్నారు కదా. ఈ కథలో తప్పు ఎక్కడ జరిగిందంటారు? రామారావు రెండో పెళ్లి చేసుకోవడం వల్లనా, లేక రామారావు ఈ వయసులో పిల్లల్ని కనటం వల్లనా, లేదా పిల్లలిద్దరూ తండ్రిని ఆస్తిని అడగటం వల్లనా? ఎక్కడ తప్పు జరిగింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.